ఫార్ములా ఈ కేసు సంబంధించి కేటీఆర్కి ఈరోజు అయితే ఏసీబీ విచారణకు హాజరయ్యారో దానికి సంబంధించి పెద్ద హైడ్రామా కూడా నడిచింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మేడం సత్యవతి గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు కేసు సంబంధించి? రేవంత్ రెడ్డి గారి కుట్ర మరొకసారి బయటపడ్డది. ఇవాళ మాకు చట్టం మీద నమ్మకం, గౌరవం ఉంది, రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏసీబీ ఎప్పుడైతే వారిని రమ్మని చెప్పి పిలిచిందో అందులో భాగంగా కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి పోవడం జరిగింది. అకారణంగా అసలు అవసరం అంటే అడ్వకేట్లను తీసుకురావద్దని ఎక్కడ మెన్షన్ చేయలేదు, అది ఎక్కడ రూల్లో కూడా లేదు. అక్కడికి తీసుకెళ్తే అడ్వకేట్లు విచారణకు ఒంటరిగా రావాలని చెప్పేసి నోటీసులో ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎక్కడ కూడా నోటీసులో ఒంటరిగా రావాలని లేదు. గతంలో కూడా మొన్ననే మాకు ఎక్స్పీరియన్స్ అయింది. నరేందర్ రెడ్డి గారిని ఎక్కడో ఆయన వాకింగ్లో ఉంటే పట్టుకుపోయి అనవసరంగా అక్రమంగా కేసు పెట్టి దాదాపు 40 రోజులు జైల్లో ఉంచారు. పైపెచ్చు ఆ కేసులో సంబంధం లేని కేటీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి మాకుండే అనుమానాలు మాకున్నాయి. ఒక పౌరుడిగా కేటీఆర్ గారు ఉండే హక్కులను కాపాడటానికి వారికి ఉండే రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా అడ్వకేట్లను తీసుకొని వెళ్ళటం జరిగింది. కేటీఆర్ గారు ఒక వ్యక్తిగా ఆయనకు లాభం చేకూర్చుకుందో, ఆయన అవినీతి పాల్పడ్డది కాదు. రాష్ట్ర మంత్రిగా, ప్రభుత్వ ప్రతినిధిగా తీసుకున్న నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దేశవ్యాప్తంగా ఫార్ములా ఈ రేస్ లాంటివి ప్రపంచంలో ఎక్కడ జరగాలని అందరూ కోరుకొని గొప్పగా దాన్ని నిర్వహించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి ఆయన కృషి చేశారు. అది వారు చేశారు కాబట్టి నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు చేయలేదు అంటే నిజంగా రాష్ట్రానికి ఇంత ప్రతిష్టను రాకుండా అడ్డుకున్న రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. కానీ కేటీఆర్ గారి మీద కేసులు పెట్టారు. ఫార్ములా రైస్ సంబంధించి రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు, లాభం ఏం రాలేదు, నష్టం తప్ప అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అంటే కొంతమంది మరి ఏమి ఇది లేకపోతే ఎప్పుడో 91, 92లోనే అది ఇక్కడికి తీసుకురావాలని అప్పుడున్న ముఖ్యమంత్రి ఎందుకు ప్రయత్నం చేసినట్టు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు దానికంత ప్రాముఖ్యత ఉన్నట్టు, ప్రఖ్యాతిగాంచినట్టు రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడేవాళ్ళు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. తెలిసి తెలియని మాటలు మాట్లాడే ముందు ఏం జరిగింది, దాని ద్వారా ఏం వచ్చింది, ఏం వచ్చేదో మరి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని కుట్రపూరితంగా ఒక రకంగా ఏసీపీ అధికారులను అంటే స్థానికంగా ఉన్న పోలీసులను వాడుకొని వాళ్లకు రకరకాల లాలుచీలు చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసులో ఇరికించే, అన్యాయంగా కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నదనేది మరొకసారి ఈరోజు రుజువైంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది అంటే ఆయన ఒకసారి జైలుకు పోయి వచ్చిండు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరూ జైల్లో ఉండాలి, ఒకసారి పోయి రావాలనేది. గతంలో ప్రభుత్వంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పేసి అదే కక్షతో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ను మొత్తం భూస్థాపితం చేద్దామని ఒక ఆలోచనతో చేస్తున్నారు అనుకోవచ్చేదంతా. తప్పకుండా కేటీఆర్ గారు తప్పు చేసి ఉంటే నేను దేనికైనా రెడీ అని చెప్పి వారే స్వచ్ఛందంగా ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. మా న్యాయస్థానం ముందు జరిగింది ఏంటి, దానివల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగింది, అందులో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అని చెప్పి అందరూ ఆ రోజు కేసు ఎప్పుడైతే బయటకు వచ్చిందో పొన్నం ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ అందులో అవినీతి చేయలేదు, కొన్ని ఏదైనా గ్యాప్స్ ఉంటే, ప్రొసీజర్స్ ల్యాప్సెస్ ఉంటే దాన్ని ఏ విధంగా సరిచేయాలి, ఎవరు అది చేయాల్సింది అధికారులు అయినా నేను చేసింది వాస్తవం. నేను మంత్రిగా ఈ రాష్ట్రానికి మంచి పేరు రావాలి, హైదరాబాద్కు మంచి పేరు రావాలని చేశానని కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఒకవైపు మరి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, అంటే జడ్జిమెంట్ పెండింగ్లో ఉన్న క్రమంలో ఏసీబీ పిలవడమే తప్పు. పిలిచిన ఏసీబీ అడ్వకేట్లను అనుమతించకుండా ఆయన ఒక్కడనే అక్రమంగా ఇబ్బంది పెట్టాలని చూడటం మరింత తప్పు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళ బండారం బయటపడ్డది, వాళ్ళ తప్పుడు ఆలోచన మరి మరొకసారి బయటపడ్డదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్టేట్కి సంబంధించి ఏసీబీ కానీ ఏజెన్సీస్ కానీ లేకపోతే అక్కడ సెంట్రల్కి సంబంధించి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే నెక్స్ట్ డేనే ఈడీ కూడా నమోదు చేయడం చూస్తున్నారు. రేపు కూడా ఈడీ ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చింది విచారణకు రమ్మని. రాజకీయాలు చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర బీజేపీకి ఇష్టం లేని వాళ్ళు, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద ముందు ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, తర్వాత మోడీ వస్తాడు అని చెప్పి ఒక నానుడి ఉంది. దాన్ని రుజువు చేస్తూ కేటీఆర్ గారి దగ్గర, గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉండే కేటీఆర్ గారి మీద చర్య తీసుకోవాలా, ఏం చేయాలి అని చెప్పి. ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా కిషన్ రెడ్డి నీ మీద ఇవాటి వరకు నిన్నటి వరకు నాకు గౌరవం ఉండే కానీ వాళ్ళ పోయింది,
నువ్వు పనికి రానివాడి, నువ్వు తెలంగాణలో ఉండాల్సినోడి కాదు అని మాట్లాడిన, నీలో తెలంగాణ డిఎన్ఏ లేదు అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి తెల్లారిపోయి కిషన్ రెడ్డి గారిని శాలువా కప్పడం, మరి ఆయన నుంచి నిధులు అడిగిండో ఏం ఒప్పందం చేసుకున్నారో తెల్లారి గవర్నర్ అనుమతులు వచ్చినాయి, ఈడీ వచ్చింది, ఏసీబీ వచ్చింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. రాజకీయంగా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు, ఎవరేంటి రాజకీయాల్లో అనేది వాళ్ళు గ్రహించే బ్రహ్మాండమైన నాయకులు తెలంగాణ పౌరులు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీజేపీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే ఇవాళ ఈడీ కానీ ఏసీబీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే సెంట్రల్లో ఉన్న బీజేపీ సాయంతో, ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి కానీ కేంద్ర మంత్రి కానీ అక్కడ బీజేపీ మోడీ సాయంతో ఆ బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసే కావాలనే కేటీఆర్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ చట్టం మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. మొదటి నుంచి అదే చెప్తున్నాడు కేటీఆర్ కూడా, ఎలాంటి తప్పులు జరగలేదు, కావాలని ఫ్రేమ్ చేస్తున్నారని చెప్పేసి. ఏదైతే లగ్జర్ల కేసుకు సంబంధించి కూడా పట్నం నరేందర్ రెడ్డి ఏదో కన్ఫెస్ చేసినట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు కావాలని అడ్వకేట్లను తీసుకోవాల్సి వచ్చింది. అడ్వకేట్లను ఎప్పుడైతే పర్మిషన్ ఇవ్వలేదో అప్పుడే అర్థమైంది అది ఫాల్స్ కేసు అని చెప్పేసి అని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.